మేడం మేడం పెద్దగుందే కట్టించింది. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ, కూర్చోండి అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా అమ్మా. ఏమ్మా అదే ఫోన్ చేసింటి పొద్దున. సార్ ఏందో ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి అన్నారు కదా. ఆ రోజు నెల ముందరే చెప్పినా నువ్వు అడ్జస్ట్ కాలేదు సార్. ఎంతమంది బాగుపడినారు అనుకుంటుంది. మా ఆయన ఏడుస్తారు సార్, ఈయనేడు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలమ్మా? చేస్తా సార్. అంటే ఇప్పుడు పరిస్థితులు నెల వచ్చేది చూసుకోవాలి మనము. సంవత్సరానికి 10 ఏళ్ళకి వచ్చేది కాదు. చూడండి మొన్న చేరినారు, 50,000 తీసుకుంటున్నారు నెలకి. మళ్ళీ ఏమమ్మా నువ్వు ఇంకే ఆడకాలం ఉన్నావు. 50,000 నెలకి 50,000. నువ్వు చెప్పినా చిలుకకి చెప్పినా ఇట్లా చెప్పినా లేదు, నీ కర్మ. మళ్ళీ ఏం ఫోన్ చేసినావు దీనికేనా? ₹1,00,000 అరేంజ్ చేసినాం సార్ అని చెప్దామని మీకు ఫోన్ చేసినా సార్. ₹1,00,000 చేసినా సార్? ₹1,00,000 అంటే మీకు నెలకు 10,000 వస్తుంది చూడమ్మా. అవునా సార్? బాగుంటదమ్మా అది. 10,000 బాగుంటది. అసలు ఎట్లుంటది అనుకుంటే నెల నువ్వు ఇంకా ఒక 2-3 లక్షలు వేస్తే 30,000, 3 లక్షలు వేస్తే 30, 5 లక్షలు వేస్తే 50,000. చాలా మంది 50,000, 5 లక్షలు కట్టినారు నా దగ్గర. నెల 50,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత ఉందమ్మా నీ దగ్గర? ఇప్పుడు ₹1,00,000 సార్. 10,000 వస్తుంది చూడమ్మా. 10,000 వస్తుంది. నెల 10,000. ఓకే సార్. అసలు బెల్లు కొట్టినట్లే. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అరేంజ్ చేస్తారా సార్? నన్ను ఒకేసారి చేయకూడదా? లేదు సార్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ అరేంజ్ చేస్తాలే. సరేలేమో. ఇప్పుడు జనం కూడా ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు నాకు. అవునా సార్? ఇంకా ఉంటే అమ్మమ్మ అంటే ఒక సెల్ ఎక్కిస్తారా సార్? నేను అంతా పంపించేస్తాను. సెల్ ఇచ్చేయండి, సెల్ అంతా సెట్ చేసి ఇచ్చేస్తాను. నెల నీ అకౌంట్ లో 10,000 పడుతుంది. ఓకే సార్. తొందరగా మళ్ళా ఏం మోసపోయేది ఏం లేదు సార్. ఇప్పుడు సంవత్సరమే. అవునా? ఎవరు అతని కిషోర్ లేడు సార్? కిషోర్ కావాలంటే నీకు తెలుసు అంటే కిషోర్ తెలుసు సార్. ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసి అనుకో 30,000 తీసుకుంటున్నాడు. 3 లక్షలు కట్టినాడు. నెల 30,000. ఎప్పటి నుంచి? 2 ఏళ్ళే. మళ్ళీ 3 లక్షలు 2 ఏళ్ళు లెక్కేయమ్మా. 3 లక్షలు ఒకసారి కట్టినాడు. 3 ఏళ్ళే 30,000 తీసుకుంటున్నాడు. మళ్ళీ నువ్వు ఆలోచించి కావాలంటే కానమ్మా కడతా సార్. అబ్బా అదా నా సెల్లులో ఏమో ఎక్కిండి అది లాక్ తీసుకోమ్మా, సెట్ చేస్తాను నేను. ఎక్కిండి సార్. ₹1,00,000 ఇట్లా ఒకేసారి 10,000 కొట్టింటే 5 లక్షలు కొట్టింటే బాగుంటుండే. ఏమోలే, ఆడికో ఒకసారి కొట్టుకోవాలి వ్యాపారం. సరే అమ్మా. నీ పేరమ్మా? మంజులా సార్. మంజుల. ఇంకంతా సెట్ చేసినానమ్మా, ఏం భయం లేదు నీకు. నెల నీ అకౌంట్ కి 10,000 పడుతుంది. ₹1,00,000 రెడీగా ఉంది కదా? ₹1,00,000. ఎందుకంటే ఇప్పుడు ఈ యాప్ కి దగ్గర నీకు ఇంకా ఈ నెల ఒకటే. నెక్స్ట్ మంత్ కట్టేస్తా సార్. ఎందుకంటే ఈ నెల లోపల కట్టుకున్న వాళ్ళు చేరుకున్న వాళ్ళు బాగుపడతారు. ఏంది ఎంతమంది నా దగ్గర ఒక 50 మంది అయినా చూడమ్మా. లేట్ చేసుకుంటే నీకు 30 నెలలు చెప్పినా సార్ ఇంటాడా సార్? మా ఆయన అమ్మా నమ్మాలమ్మా. సార్ మా ఆయన ఎన్ని చెప్పినా నమ్మరు సార్. ఆ మనిషితో ఏం పనమ్మా? అంటే కొంచెం నీకు డబ్బులు కావాలా? ఇప్పుడు కాలం ఎట్లుందంటే కొంచెం ఇట్లాంటివి నమ్మర్లే. అదే సార్, వచ్చేటివన్నా నమ్మాలి కదా నీకు. ఇప్పుడు తెలిసిన వాళ్ళే తీసుకుంటున్నప్పుడు నేను తీసుకుంటున్నా. నేను ఎంత తీసుకుంటున్నాను చెప్పు? 70,000. 7 లక్షలు కట్టినా 70,000 నెలకి. మొన్న కారు తీసుకుంటే మళ్ళీ మొన్న ఆ పక్క సందులో 2 సెంటు బిట్టు ఉంటే అది కొట్టేసి మళ్ళీ నెల 70,000 ఏం చేస్తున్నామ్మా? తింటే ఒక 10,000 సార్. చెప్తే మోసం అని నమ్మరు సార్. నమ్మల్లమ్మా, నమ్మల్లా. బట్ అన్ని సెట్ చేసిన కరెక్ట్. వచ్చే నెల 5వ తారీఖు నీకు 10,000 పడుతుంది. నువ్వు నాకు ఫోన్ చేసే అవసరమే లేదు. నువ్వు ఏమన్నా అర్జెంట్ ఉంటే కనుక కొంచెం ఫోన్ చేసేయి. అమౌంట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినావు, 10,000 పడుతుంది. మళ్ళీ నీకు నెక్స్ట్ ఏమన్నా కావాలంటే తొందరగా ఏమున్నా ఈ నెల లాస్ట్. లేదు సార్, ఖచ్చితంగా సార్. ఈ నెల దాటి నీ వారంలో అడ్జస్ట్ చేస్తా సార్ అమౌంట్. ఎందుకంటే అమ్మా నువ్వు 10 లక్షలు ఇచ్చినా వేస్టే నెల దాటితే. ఈ నెల ఒక్కటే ఛాన్స్. నీ ఇష్టం చూడాలి సార్. 10 రోజులు అరేంజ్ చేస్తా. కరెక్ట్ ఉన్నాయి కదమ్మా? కరెక్ట్ ఉన్నాయి సార్. ఎవరన్నా ఉంటే చెప్పండి. చెప్తారండి సార్. అది కూడా నమ్మకం ఉన్న వాళ్ళనే. ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది సార్. సరేలేమ్మా, సెట్ చేసినా. అడ్జస్ట్మెంట్ అయింది వెంటనే నాకు ఫోన్ కొట్టు, నేను వచ్చేస్తా. బాగా జాగ్రత్త చూసుకుంటుంటా. చూసుకున్నావా లేదా? చూపిస్తారు కదా సార్. ఇదే చూడు యాప్.
ఇదే యాప్ అదే అదే అది. అదే. ఏం లేదు నీకు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. నెల నెల నువ్వేం దాంట్లో పోయి గెలికేది ఏం లేదు. అంతేనా సార్? డిపాజిట్ చేసినట్ల ₹1,00,000 కూడా పెట్టినా, సార్ పెట్టినారు. చూపించిన చూడండి. కనపడిందా? సార్ వెంటనే ఏమంటే సార్ నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి డిపాజిట్ చేసిన. సార్ ఈడ అవసరం. దానికోసమే గ్యారంటీ మీద నేను ముందే కొట్టేసిన నీకు. థ్యాంక్స్ సార్ నాకు థ్యాంక్స్ ఇచ్చినావు. ఓకే సార్ సరేలేమ్మా, నువ్వు అడ్జస్ట్మెంట్ అయితేనే వెంటనే నాకు ఫోన్ కొట్టు. ఓకే సార్ నేను వచ్చి మళ్ళీ నీకు అప్పుడు 20,000 వస్తాయి. సార్ ఇప్పుడు 1,00,000కి 10,000, 10,000 ఇంకొక 1,00,000 వేసినావు అనుకో 20,000 నువ్వు ఇంకా ఎక్కువ వేసినావు అనుకో ఎక్కువ వస్తాయి. సార్ ఎన్ని రోజులని మనము చెప్తున్నా సార్ మా ఆయనకి ఏం సార్ ఈయననే నడుస్తారు మా ఆయన. ఇది అదృష్టం అందరికి రాదు సార్ కరెక్ట్ సార్. అదృష్టం ఉండాలమ్మా. ఏ దాంట్లోనే కాలు పెట్టాలంటే అదృష్టం ఉండాలి సార్ కరెక్ట్. ఇంకొక ఫోన్ చేయాలా, 5,00,000 రెడీ పెట్టుకున్నాడు ఆ మనిషి. చెప్తున్నా కదా ఈ నెల లాస్ట్ మళ్ళీ టైం లేదు. మర్చిపోతాం. ఓకే సార్ చేస్తా సార్. అయ్యా 10,000 కట్టి మళ్ళీ 10,000 అరేంజ్ చేస్తా. 10,000కి ₹1,00,000 కడితే 10,000 అంట. 2,00,000 కడితే 20,000. అమ్మయ్యా ఈయన కూడా అదొక్కడు కట్టేసి అంటే నెలకి 20,000 ప్రశాంతంగా ఖర్చులకు డబ్బులు వస్తాయి నాకు. మా ఆయన ఇంకా ఎగిరికి వచ్చేస్తాడు ఇంకా. అమ్మయ్యా దేవుడా సాయిరా. అమ్మయ్యా 10,000 20,000 నెలకి 20,000 ప్రశాంతంగా నా చీరలకి దండలకి బాగా చెప్పుకోవచ్చు. అన్ని బంగారు చెప్పుకోవచ్చు. ఏం ఎండలరా నాయన. కరెక్టే కానీ ఎవరితో అయినా సరే ఎప్పుడు అప్పు తీసుకోకూడదు. వాడు ఎవడో వాడితోనే అప్పు తీసుకున్నాను, వాడు ప్రతి గంటకి అర్ధ గంటకి ఫోన్ చేసి వాడు నన్ను చంపేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాకున్నది. సరే ఏమేవో మంజు ఏడవున్నావు రా. కిచెన్ రూమ్ లో ఉన్నావా? వస్తానండి. రాయరా కొంచెం నీళ్ళు పట్టుకోండి రా. ఏమిడా అప్పు చేయకూడదే. ఏందోలే నేను చెప్తావు కానీ వాడు ఒకటే అడుగుతున్నాడు. అప్పు చేసినా కదా మన చిన్న విషయానికి. సర్లే కానీ అదేదో నీకు ₹1,00,000 చిట్టి కదా బీరువాలో పెట్టమని, ఆ ₹1,00,000 తీసుకురా వాడిని కట్టేసి వస్తావు. నాకు చాలా ప్రాబ్లం ఉంది. వాడు నన్ను చంపేస్తున్నాడే. వెయ్యి తీసుకొని రాప నా బుజ్జి కోడి. ఏమే గోకుతున్నావు? ఏమే ₹1,00,000 మాట చెప్తా. ఏడు కోపం వాడు ₹1,00,000 వాడు అడుగుతున్నాడు. నా తిప్పలు నాకు మస్తు అయిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దండి. ఏం టెన్షన్ పడద్దు. టెన్షన్ పడే లాభం అయిపోతుంది. ఏం టెన్షన్ పడద్దు. మన అప్పులన్నీ తీరిపోతాయి. ప్రశాంతంగా ఉండవు. ఈ టెన్షన్స్ ఏం ఉండవు నీకు. మరి ఏం చేసినావు? నీకు ఇప్పుడే చూపిస్తా చూడు. సెల్లులో 10,000 డిపాజిట్, ₹1,00,000 డిపాజిట్ చేస్తే నెల 10,000 వస్తాయి మనకి. ఓరే దేవుడా, ఎవరే నీకు చెప్పినది ₹1,00,000 కడితే నెల 10,000 ఇస్తారని? ఈ కాలంలో కూడా నమ్ముతావా? ఏమి చూడు. ఎవడు వీడా? వాడు పొడుగు ఉంటాడు. వాడా? మరి వాడు దొంగ వాడు. ఆ టీవీ రిమోట్ ఇప్పుడే చూపిస్తానికి. పెట్టు టీవీ ఇప్పుడే చూడుగా. అదిగో వాడేనే డబ్బులు కట్టింది నేను. వాడికైనా కట్టినది. అవును. నువ్వు మూతం నష్టం ఎంత పని చేసి వదిన వాడు దొంగ వాడేవాడు మోసం చేసి అందరినీ ఏదో పోలీసులు పట్టుకొని పోతున్నారు. నువ్వే చూడు బాగా పెడుతున్నట్టు. కానీ మన ఈ చివర వీధి మన ఉంది కదా, మన వీధి అక్కడ నుండి చూసుకుంటూనే వస్తున్నా. ఎవరు చూసినా ఇదే న్యూసే. లాస్ట్ కి ఇంట్లో వచ్చి చూస్తే మనకు ఆల్రెడీ జరిగిపోయింది కదా. ఎట్లనే ఇప్పుడు ₹50,00,000 వాడిని కట్టి నాది అప్పు తీర్చుకొని హాగా సుఖంగా ఉందాం అనుకుంటే ఇంకా ఏడ సుఖంగా ఉంటాము? నువ్వు ఒకసారి ఆలోచించు. సారీ అండి. సార్ లేదు సార్ చెప్తే ₹1,00,000 వస్తుంది. వాడేమన్నా వచ్చి ఇచ్చిపోతాడా? ఏమోనండి నెలకు 10,000 వస్తాయంటే కట్టినానండి. ఇప్పుడు కూడా ఎవడు నమ్ముతున్నాడు ఇట్లాంటివి? ఏమండి ప్రజలారా, మా యొక్క సబ్స్క్రైబర్ వాళ్ళు చెప్తున్నాండి, ఇట్లాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా దయచేసి చెప్తున్నా
ఇప్పుడు మేము ఎలాగ మోసపోయినామో మీరు కూడా ఇలాంటివి మీరు చేసుకోవద్దండి దయచేసి. మా ఇంట్లో జరిగింది ఆల్రెడీ, కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఇలాంటి మోసపూరితమైన యాప్లు డౌన్లోడ్ చేసుకొని ₹1,00,000 కడితే నెలకు 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము అని చెప్పి ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళని నమ్మొద్దండి దయచేసి చెప్తున్నా. అంతకంటే నేనేం చెప్పలేను.